కర్ణాటకలో శివభక్తుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఒక్కరోజు కూడా వదలకుండా శివపూజ చేసేవాడు. ఒకసారి ఆయనకి తప్పనిసరిగా వెళ్లాల్సిన పని ఒకటి వచ్చింది. ఆయన భార్య కలిసి వెళ్తూ కూతుర్ని పిలిచారు. చిన్న పాప అన్నమాట. పిలిచి, అమ్మా, ప్రతిరోజు పాలు తీసుకువెళ్ళి పరమేశ్వరుడికి నివేదన చెయ్యి, శివయ్యని పస్తులుంచకు అని చెప్తే, సరే నాన్నగారు చేస్తాను అంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి అనుకుంది వాళ్ళ నాన్నగారు రోజు తీసుకెళ్లి నివేదన చేస్తే శివుడు పాలు తాగుతాడేమో అని. అలాంటి అమాయకమైన భక్తి ఆ అమ్మాయిది. చక్కగా పాలు కాచి శివాలయానికి వెళ్ళింది. నమస్కరించి, స్వామి ఇదిగో పాలు తాగు, ఈ రోజు మా నాన్నగారు లేరు, అందుకని నేను తెచ్చాను. శివుడు తాగలే. స్వామి తాగు, చెప్తున్నాను కదా మా నాన్నగారు ఊళ్ళో లేరు, అందుకని నేను తెచ్చాను అంటే తాగలే. ఆ అమ్మాయికి ఏడుపు వచ్చేసి, ఏమిటి స్వామి, నేను ఏమన్నా లోపం చేశానా? కాచి తెచ్చాను కదా సరిగ్గాను, ఏమిటి మాడిపోయా పాలు, లేకపోతే పాలు బాగోలేవా, పంచదార ఎక్కువ కలిపానా తక్కువ కలిపానా, ఇంకేమన్నా చెయ్యాలా చెప్పు, మాట్లాడు, నువ్వు తాకపోతే మా నాన్నగారు వచ్చి కొడతారు, నిన్ను పస్తులు ఉంచొద్దన్నారు అని చెప్పి బతిమాలుకుని, చిన్న పాప అంత పెద్ద శివుడికి అమ్మ అయిపోయింది ఆ క్షణంలోను. నువ్వు తాగవా, తాగకపోతే నేను ఊరుకోను అని శివలింగాన్ని పట్టుకుని ఏడ్చేసరికి శివుడికి మనస్సు కరిగిపోయి శివలింగం నుంచి వచ్చి, నాన్న ఇవ్వు అని చెప్పి ఆ పాలన్నీ ఆరగించాడు. ఇలాగ రోజు పాలు తీసుకెళ్ళడం, శివుడు హాయిగా తాగేసేసి తల నిమిరి పంపించేసేవాడు. ఒక రోజు ఈ నైవేద్యం అయిపోయి ఇంటికి వస్తుంటే వాళ్ళ అమ్మ నాన్నగారు గ్రామానికి వస్తున్నారు అనమాట. చూసి, ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా అంటే, ఆలయానికి వెళ్ళాను, శివుడికి పాలు నివేదించేసాను అంది. సంతోషం, ఏది మాకు కొంచెం తీర్థం ఇవ్వని చూస్తే ఖాళీగా ఉంది గిన్నె. ఇదేమిటి అంటే, శివుడు తాగేసాడు అందుకే ఖాళీ అయిపోయింది. ఏమిటి నాటకాలు ఆడుతున్నావు నువ్వు, శివుడు ఎక్కడైనా పాలు తాగుతాడా అన్నారు. అంటే, అదేంటి నాన్నగారు మీరే పెట్టమన్నారు కదా అంటే, నైవేద్యం పెట్టమన్నాను అంతేగాని శివుడు పాలు తాగేస్తాడు ఏమిటి, నువ్వు ఎక్కడైనా పారబోసి ఉండాలంటే, లేదు నాన్నగారు శివుడు తాగాడు, కావాలంటే ఆలయంలోకి రండి, శివుడిని అడుగుదురుగానే అని చెప్పి తీసుకెళ్ళింది. స్వామి నువ్వు పాలు తాగావు కదా, ఇప్పుడే మా నాన్నగారికి సాక్ష్యం చెప్పు, లేకపోతే నన్ను కొడతా అంటున్నారు అంటే, శివుడు ఏం స్పందించలేదు. ఎందుకంటే ఆయన అందరికీ కనిపించడు కదా. దాంతో వాళ్ళ నాన్నకి ఒళ్ళు మండిపోయి, నువ్వు అబద్ధం ఆడుతున్నావు కదా, చూడు నేనేం చేస్తాను అంటే, వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి శివలింగాన్ని కావలించుకుంది. అంతే, శివలింగం ఇలా రెండు కింద చీలిపోయి అందులోకి వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్నగారు ఆ పాపను ఆపుదాము అని జుట్టు పట్టుకుంటే కొంచెం జుట్టు మాత్రం చేతిలోకి వచ్చింది తప్ప అమ్మాయి అంతా శివలింగంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు శివలింగంలోంచి, నా సన్నిధికి చేర్చేసుకున్నాను, ఇక నుంచి గొడగూచి అనే పేరుతో విరాజిల్లుతుంది అని పరమేశ్వరుడు మాట్లాడాడు. ఇంతకీ గొడగూచి అంటే ఏమిటండి అంటే, అది కన్నడలో కొడగూసు అంటారు అనమాట. కొడగూసు అంటే దత్తత తీసుకున్న బిడ్డ అని, చిన్న పాప అని. బహుశా పరమేశ్వరుడు దత్తత తీసేసుకున్నాడు అందుకనేమో.